చపాతీ అండ్ పన్నీర్. ఫుడ్ అయితే చాలా టేస్టీగా ఉంది. హలో ఆల్, ఎలా ఉన్నారు మీరందరూ చాలా బాగున్నారు అని అనుకుంటున్నాను. మేము కూడా చాలా బాగున్నాము. మీరు మా లాస్ట్ వీడియో చూసినట్టయితే దాంట్లో హర్షీస్ చాక్లెట్ వరల్డ్ పార్ట్ 1 చేసాము. దాంట్లో తమన్విని మేము సర్ప్రైజ్గా ఎట్లా తీసుకెళ్ళాము టూర్కి, మేము ఫస్ట్ ఏ రైడ్స్కి వెళ్ళాము అండ్ ఆ తర్వాత లంచ్ బ్రేక్ తర్వాత మిగతా రైడ్స్ చేయాలి అని చెప్పి అక్కడితో ఆ వీడియో ఆపేసాము. ఈ వ్లాగ్లో మనము రిమైనింగ్ రైడ్స్ ఏమున్నాయి అంటే ట్రాలీ వర్క్స్, క్యాండీ మేకింగ్, ఈ రైడ్స్ అట్లాగే మేము ఎట్లాగా ఇక్కడ స్పెండ్ చేసాము అవన్నీ ఈ వ్లాగ్లో మీకు షేర్ చేయదలుచుకుంటున్నాము. తప్పకుండా చూడండి, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. ఇప్పుడు ఇది హర్షీస్ చాక్లెట్ టూర్, దానికి వెళ్తున్నాం మనము. జస్ట్ బి హిస్టరీ ఇదంతా చూపిస్తారు మనకి ఇందులో. ఈ టూర్ అయితే సెపరేట్ గా పర్చేస్ చేయాల్సిన అవసరం లేదు, మన ప్యాకేజెస్ లో అట్లా ఇంక్లూడ్ కాదు, అందరూ కామన్ గా వెళ్ళొచ్చు, ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఐ మీన్. సో ఈ టూర్ లో ఎలాగా మనకి చాక్లెట్ మేకింగ్ ఎట్లా ఉంటుంది, రైట్ ఫ్రమ్ ద స్క్రాచ్ మనకి కోకో బీన్స్ ఎట్లా తీస్తారు, ఎట్లా వాటిని ప్రాసెస్ చేస్తారు, ఎలాంటి మిల్క్ యూస్ చేస్తారు, ఇవన్నీ చూపిస్తారు. సో ఇది ఒక రైడ్. ఈ రైడ్ లో మనం ఈ ట్రాలీస్ లో కూర్చుంటే అదే తీసుకెళ్లి మనకి విజువల్ గా ఈ చాక్లెట్ మేకింగ్ ప్రాసెస్ అంతా చూపిస్తుంది. సో మేము ఈ ట్రాలీలో కూర్చున్నాము. Which are harvested and shipped to us from tropical regions around the world. We send the cocoa beans through large cleaning machines that screen and thoroughly cocoa nibs into unsweetened chocolate. Cocoa nibs have been ground down like this for thousands of years. This is where the art of chocolate all comes together. Sweet smell వస్తుంది ఇక్కడ, చాక్లెట్ begins to form delicious little pieces that we call chocolate crumbs. Okay, gang, time to go share some goodness. సో మనం ఇప్పుడు ట్రాలీ వర్క్స్ అనే రైడ్కి వెళ్తున్నాము. ఈ రైడ్ లో మనకి చాక్లెట్ మేకింగ్ అంతా చూపిస్తారు, ఒరిజినల్ గా ఫ్యాక్టరీ దగ్గరికి అంతా. టికెట్ చూపిస్తావా? సో మనము దీంట్లో వెళ్ళి ఒరిజినల్ ఫ్యాక్టరీ దగ్గరికి అది వెళ్ళొచ్చు. ఈ బస్ trolley car number 5. My name is Libby and I'll be your conductor today. This is our motor man Shanice. Everyone say hi, Shanice. Hi, Shanice. Hi, guys. Shine, my only sunshine. You make me happy when skies are gray. ఇక్కడ మనకు కనిపిస్తున్న బిల్డింగ్ హర్షీస్ చాక్లెట్ ఫ్యాక్టరీ, వరల్డ్స్ లార్జెస్ట్ ది. బట్ 2012 లో దీన్ని క్లోజ్ చేసేసారు. ఇక్కడ చాక్లెట్ తయారు చేయట్లేదు. బట్ దీన్ని రీమోడల్ చేసి ఈ హర్షీస్ ఆర్గనైజేషన్ ఎంప్లాయీస్ అందరికి ఆఫీసెస్ కింద యూజ్ చేస్తున్నారు. ఈ విషయాలన్నీ ఈ అమ్మాయి ఎక్స్ప్లెయిన్ చేస్తోంది. ఇక్కడ ఉన్న ఇద్దరు కూడా చాలా బాగా పెర్ఫార్మ్ చేశారు, బాగా ఎంటర్టైన్ చేస్తున్నారు అందరినీ. రోల్ ప్లేస్ కింద చేస్తున్నారు, ఒక గెటప్ వేసుకొని వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటున్నట్టు. మళ్ళీ మధ్య మధ్యలో చాక్లెట్స్ అన్ని కూడా షేర్ చేస్తున్నారు, డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు మా అందరికి. అసలు ఈ టూర్ అయ్యేంత వరకు ఎన్ని చాక్లెట్స్ తిన్నామో మాకే తెలీదు. పిల్లలకైతే బాగా నచ్చేసింది వీళ్ళు చేసే ఎంటర్టైన్మెంట్ అంతా. ఈమె అయితే ఇక్కడే ఉంది, బట్ అతను మాత్రం ఈ ప్రతిసారి గెటప్ చేంజ్ చేసుకోవడం కోసం పాపం బస్ దిగి, బస్ వెనకాల క్యాబిన్ ఉంది, ఆ క్యాబిన్ లోకి వెళ్ళి చేంజ్ చేసుకుని వస్తున్నారు చాలా ఫాస్ట్ గా. అది కూడా సో ఇక్కడ కనిపించే బిల్డింగ్ కమ్యూనిటీ హాల్. సో ఈ హర్షీస్ అన్న ఊర్లో హర్షీస్ ఆర్గనైజేషన్ సంబంధించిన వాళ్లే ఎక్కువ ఉంటారు, వాళ్ళు మాత్రమే ఉంటారు. ఇదే కాకుండా వీళ్ళు చారిటీ బేసిస్ లో ఇక్కడ స్కూల్స్ కట్టించారు. స్కూల్సే కాకుండా దాంట్లో రెసిడెన్షియల్ పర్పస్ కి హాస్టల్స్ కూడా కట్టించారు.
I'm crazy for the love of you. I'm a local boy. Charlie Black's the name. Nice to meet you, Charlie. My name's Libby. Have you been in the service long? Yes, ma'am. ఇలా ఆడుకుంటూ పాడుకుంటూ హర్షీస్ ఊర్లో ఉన్న ఇంపార్టెంట్ అన్ని మాకు చూపించారు. ఇప్పుడు మనకు కనిపిస్తున్నది హర్షీస్ పార్క్. ఇది చాలా పెద్ద అమ్యూజ్మెంట్ పార్క్, చాలా ఏరియా స్ట్రెచ్ అయి ఉంది. సో ఇంతటితో మనది ఈ ట్రాలీ వర్క్స్ టూర్ అయితే కంప్లీట్ అయిపోయింది. సో మేమందరం ఇప్పుడు చాక్లెట్ క్యాండీ మేకింగ్ దగ్గరకు వచ్చాము. ఇట్లా అప్రాన్ అండ్ క్యాప్స్ పెట్టుకొని అందరం మా ఓన్ క్యాండీ మేకింగ్ మాట. ఇప్పుడు మనకి ఇట్లా స్క్రీన్ లో చూపిస్తారు ఏ బేస్ కావాలి, ఆ బేస్ మీద ఏ టాపింగ్స్ కావాలి అన్ని మనం చూస్ చేసుకోవచ్చు. మనం ఇప్పుడు తయారు చేయబోయే చాక్లెట్ కి చూస్ చేసుకున్న తర్వాత లోపలికి వెళ్ళాలి. ఇలా మెషిన్స్ దగ్గర మన నేమ్స్ అలాట్ అవుతాయి, ఆ మెషిన్స్ దగ్గరికి వెళ్ళాలి మనం. సో ఎవరి మెషిన్స్ దగ్గర నుంచి వాళ్ళకి బేస్ ఇట్లాగా మనం మిల్క్ చాక్లెట్ సెలెక్ట్ చేసుకున్నామా, డార్క్ చాక్లెట్ ఆర్ వైట్ చాక్లెట్, ఇలా బేస్ అంతా ఫస్ట్ క్రియేట్ అయ్యి వస్తుంది. తర్వాత మనం సెలెక్ట్ చేసుకున్న టాపింగ్స్ అన్ని ఈ బేస్ చాక్లెట్ మీద వేస్తున్నాయి ఈ మెషిన్స్. మనం ఏవైతే స్టార్టింగ్ లో సెలెక్ట్ చేసుకున్నామో అవి మాత్రం అది పెట్టండి నాకు. సో మనం అక్కడ క్యాండీ ఎలా క్రియేట్ చేసామో ఇందులో ప్రెట్జల్స్ వేశారు, అందులో టాఫీ వేశారు అండ్ చాకో చిప్స్ వేశారు. ఇప్పుడు చాకో చిప్స్ చేస్తున్నారు. అది నాది. సో అవన్నీ మనం ఎలా అయితే డిజైన్ చేస్తామో అట్లాగా అన్ని వేసేస్తున్నారు. చాకో చిప్స్. నెక్స్ట్ స్టెప్ లో ఈ టాపింగ్స్ అన్ని పడిన తర్వాత ఎక్స్ట్రా చాక్లెట్ అంతా ఆ బేస్ మీద వేస్తోంది ఈ మెషిన్. సో మనం క్రియేట్ చేసిన బార్స్ అన్ని ముందుకు వస్తున్నాయి. ఆ బార్స్ మీద ఆ చాక్లెట్ అంతా పడి మళ్ళీ అది డ్రై అవుతుంది. సో అది తయారైన క్యాండీ అట్లా ఉంది. ఇప్పుడు లాస్ట్ లో ఆ బార్ మీద స్ప్రింకిల్స్ పడతాయి, అక్కడ డ్రై చేస్తారు. సో ఇక్కడ డ్రై అవుతాయి ఈ యూనిట్ లో. మన బార్ ఇందులోంచి వస్తుంది ఇప్పుడు. సో ఈ కూలింగ్ యూనిట్ నుంచి బయటకు వస్తున్నాయి మనము తయారు చేసిన క్యాండీస్. వచ్చిన బార్ కి మనకి అవుట్ సైడ్ ప్యాకేజింగ్ మనకు నచ్చినట్టు చేసుకోవాలి. నేనైతే ఇట్లా ప్యాకేజ్ డిజైన్ చేశాను, ఏదైనా స్టిక్కర్స్ యాడ్ చేస్తూ మనకి నచ్చింది మనం చేసుకోవచ్చు. సో మనకి ఆ ప్యాకేజింగ్ తో వస్తుంది అన్నమాట డన్ చేస్తే. సో ఎస్. సో మన బార్స్ కూలింగ్ దాంట్లో 6 minutes ఉన్న తర్వాత బయటకు వచ్చినాయి. క్యాండీ బార్ అయితే నా వెళ్ళి అందులోకి వస్తున్నాయి. సో 4 bars కూడా అదిగో మన 4 ఫస్ట్ లో ఉంది. అందరం స్ప్రింకిల్స్ యాడ్ చేస్తాం.
మన బార్స్ అన్ని ఇప్పుడు ఈ బ్లూ ర్యాపర్స్ లోకి వెళ్తున్నాయి. ఆ పైన మనం చేసిన డిజైన్ కవర్ వేసిస్తారు మనకి. ఇది కామన్ అందరికి, పైన ర్యాపర్ మాత్రం మనం డిజైన్ చేసాము. ఫైనల్ గా ఇలాగా బాక్సెస్ లో పెట్టి ర్యాపర్స్ లో పెట్టేసి ఇచ్చేసారు. ఇక్కడతో చాక్లెట్ మేకింగ్ ఫినిష్ అయిపోయింది. బయట షాపింగ్ కి వచ్చేసాం మేము. ఇక్కడ మనము బ్యాగ్ తీసుకోవచ్చు. ఈ బ్యాగ్స్ తీసుకుని మనకి ఏమేం చాక్లెట్స్ కావాలో అవన్నీ మిక్స్ అండ్ మ్యాచ్ చేసుకుంటూ ఈ చాక్లెట్స్ అన్ని వేసుకోవచ్చు అన్నమాట మనకి నచ్చినట్టుగా. సో ఈ బ్యాగ్స్ ఈచ్ 995 స్మాల్ అయితే, బిగ్ అయితే 1295. కానీ మేము 2 బిగ్ తీసుకున్నాం, $20 వస్తుంది. ఈ బకెట్ అయితే $25 ఈచ్. ఈ బకెట్ అయితే ఇంకిద్దరికి చెరొకటి బ్యాగ్ ఇచ్చాం గట్టే ఇంకా బకెట్ పెట్టుకోలేదు. అందరూ ఎండ్ ఆఫ్ ద డే కదా, అందరూ చాలా రష్ గా ఉంది ఇదంతా. సో ఏది కావాలంటే అది తనకి నచ్చిన చాక్లెట్స్ అన్ని తీసుకోవచ్చు. You want that? Yeah, but I will take a little bit more. 2 more? One more bar? No, I need 3 more. Tiny. Whichever flavor you like, only take those flavors. Okay, go ahead. ఏది బ్యాగ్ చూపించు. సో హరీష్ ఈ బ్యాగ్ అంతా ఇలా ఫిల్ చేశాడు. తమన్వి బ్యాగ్ చూపించు. సో మేము ఇప్పుడు తీసుకున్న బ్యాగ్స్ కి అయితే బిల్ చేయించడానికి వెళ్తున్నాము. తమన్వి అయితే ఈ లిప్ బామ్ సెట్ కూడా తీసుకుంది. సో మనకి ఆ లోపల వరల్డ్ అంతా అయిపోయింది, చాక్లెట్ వరల్డ్. ఇప్పుడు ఇదంతా చాక్లెట్ టౌన్, అంటే డిఫరెంట్ స్టోర్స్ అవన్నీ ఉంటాయి. ఫుడ్ అన్నీ ఉంటాయి ఇక్కడ, రైడ్స్ అన్ని కూడా. సో ఇట్లా లోపలికి వెళ్తే హర్షీస్ పార్క్, అక్కడ రోలర్ కోస్టర్ రైడ్స్ అవన్నీ ఉంటాయి. సో ఇక్కడ బయట ఉండే షాప్స్ అన్ని ఇవి. మనం పార్క్ లోకి అయితే వెళ్ళట్లేదు ఈరోజు, ఈవినింగ్ అయిపోయింది, ఎండ్ ఆఫ్ ద డే. అండ్ మేము మెయిన్ వచ్చిన ఇంటెన్షన్ కూడా చాక్లెట్ వరల్డ్ చూద్దామనే తమన్వి కోసం. ఇది హర్షీస్ పార్క్ కి సంబంధించిన స్టోర్. ఇది కూడా ఇంకొక స్టోర్. పార్క్ నుంచి ఇక్కడికి రావచ్చు అన్నమాట ఈ స్టోర్ లోకి. సో మనము బయటకు వచ్చేసాము. ఇప్పుడైతే ఇంటికి బయలుదేరుతున్నాము. అయిపోయింది ఈరోజు, ఎండ్ ఆఫ్ ద డే. 6 అయింది టైమ్.
చాక్లెట్స్, క్యాండీస్ మొత్తానికి అటు ఇటు చేసి మొత్తం అన్ని కవర్స్ వచ్చినాయి మాకు చాక్లెట్స్. Hershey's Park, next time we will come. They are closing the park in just half an hour. Let's go. మనం వాషింగ్టన్ వెళ్లే రూట్ లో బాల్టిమోర్ నుంచి వెళ్తున్నాము. సో ఈవినింగ్ 7:30 అవుతుంది. ఇక్కడ డిన్నర్ చేద్దాము, అలాగే బాల్టిమోర్ ఊరు కూడా కొంచెం పైన అలా కార్ లోంచి చూద్దామని చెప్పేసి బాల్టిమోర్ లో ఆగుతున్నాం ఇప్పుడు. ఇదంతా బాల్టిమోర్ డౌన్ టౌన్. minutes. ఊరైతే చాలా బాగుంది, సీ షోర్ అది ఉంది కాబట్టి ఆ లుక్ వచ్చింది. కొంచెం పాతగా అనిపిస్తుంది ఊరు. అదే కాకుండా మేము ఒక బ్రిడ్జ్ కొలాప్స్ అయింది కదా ఈ రీసెంట్ గాని, షిప్ గుద్ది అక్కడికి వెళ్దాం అనుకున్నాం కానీ టైం అయిపోయింది, ఇంకా లేట్ అయిపోయింది అని చెప్పి అక్కడికి వెళ్ళట్లేదు. ఇప్పుడైతే మేము రేటింగ్స్ అవి చూసుకుని ఇండియన్ రెస్టారెంట్ వెతుక్కుంటున్నాము. మేము బాల్టిమోర్ దగ్గర సబర్బ్స్ లో ఉన్న ఇండియన్ రెస్టారెంట్ కి వచ్చాము. ఇప్పుడు డిన్నర్ చేసేసి ఇక్కడ నుంచి వాషింగ్టన్ DC వెళ్ళడానికి. సో ఇది చికెన్ పకోడా. సో ఇది మటర్ పన్నీర్, దానికి బాస్మతి రైస్, చికెన్ ఫ్రైడ్ రైస్, చపాతీ అండ్ పన్నీర్. ఫుడ్ అయితే చాలా టేస్టీగా ఉంది. మేము 1 చపాతీ తెప్పించుకున్న వాళ్ళు ఇప్పుడు మళ్ళీ ఇంకొకటి ఆర్డర్ చేసాము. కర్రీ చాలా బాగుంది. ఇది మటర్ పన్నీర్ కర్రీ. ఇప్పుడే డిన్నర్ అయింది, వెళ్ళిపోతున్నాం మేము వాషింగ్టన్ DCకి బాల్టిమోర్ నుంచి. ఇప్పుడు 9:30 అవుతుంది, 1 hour పడుతుంది. సో హోటల్ రూమ్ లో వెళ్ళేసరికి 10:30 అవుతుంది. హోటల్ రూమ్ కి వచ్చేసాము. ఎంత లేట్ అయినా సరే ఈ చాక్లెట్ అయితే ఓపెన్ చేయాల్సిందే అనింది. సో ఓపెన్ చేస్తున్నాము. చాక్లెట్ అయితే టేస్ట్ చాలా బాగుంది. ఈ వీడియో మీకు నచ్చింది అని అనుకుంటున్నాను. ఇలాంటి మరికొన్ని మంచి వీడియోస్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.